పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ్ల జగన్ నామినేషన్ వేయబోతున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ కడప చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందుల వెళ్తారు. ఇక ముందుగా పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి 11:15 ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి 11:40 లోపు నామినేషన్ దాఖలు చేస్తారు. బహిరంగ సభలోనే జగన్ తదుపరి ప్రచారానికి సంబంధించిన స్కెడ్యూల్ ను విడుదల చేయబోతున్నారు. ప్రతిరోజు కూడా 3 నుంచి 4 సభల్లో జగన్ పాల్గొనేలా ప్రచార స్కెడ్యూల్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జగన్ నామినేషన్ ర్యాలీకి వైసీపీ స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొనేలా చూస్తున్నారు. సీఎం జగన్ ఇవాళ పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మధు కడప నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, ఇవాళ సీఎం జగన్ అయితే తన నామినేషన్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే మొదటిగా బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారని కూడా తెలుస్తోంది. అయితే ఏ టైంకి ఆయన నామినేషన్ వేయబోతున్నారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత ఈ రోజు ఉదయం 8:15 నుండి కన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న సీఎం జగన్ అయితే అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పులివెందుల నియోజకవర్గానికి చేరుకొని ఇక్కడ 9:15 పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేటట్లు తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి 11:20 నుండి 11:45 మధ్యలో ఆర్టీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేషన్ పత్రాలు దాఖలు చేసి అక్కడి నుంచి అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో కడపకి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నట్లు తెలుస్తుంది. సప్తజాత్. రైట్, థ్యాంక్ యూ మధు.